హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ నిరుద్యోగులందరికీ కూడా ఒక భారీ నోటిఫికేషన్ అనేది దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్గనైజేషన్ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 10,811 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి కూడా కొన్ని పోస్టులని కేటాయించడం జరిగింది. సో ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 10,811 పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో మనకి క్లాసెస్ అనేవి చెప్తున్నారు. ముందు ఫ్రీ క్లాసెస్ చూడండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేసుకొని చూడండి. రాబోయేటువంటి బ్యాచ్ కోర్సులు చూసుకున్నట్లయితే పోలీస్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇందులో మీరు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో టెస్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇందులో కూడా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇంకా ఫ్రీ మాక్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నారు. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఈ ఫ్రీ మాక్ టెస్టులను కూడా మీరు అన్లాక్ చేసుకొని అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా మీరు మంత్లీ వైజ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ యొక్క సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ 1 మంత్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు న్యూస్ పేపర్లోనే వచ్చింది అండ్ అట్ ది సేమ్ టైం అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఉంది. నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ నేను మీకు ఆ యొక్క నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే CAGలో అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియాలో 10,800 పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ C అండ్ నాన్ గెస్టెడ్ మినిస్టీరియల్ విభాగంలో దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతున్నది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఆడిటర్ అండ్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 10,811 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ 10,800 పోస్టుల్లో ఆడిటర్కి సంబంధించిన పోస్టులు 6,409 పోస్టులు ఉన్నాయి. ఈ ఆడిటర్కి సంబంధించిన ఈ 6,409 పోస్టుల్లో తెలంగాణకి 220 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కి 144 పోస్టులు ఉన్నాయి. తర్వాత 10,000లో 6,409 పోస్టులు తీసివేస్తే మిగిలినటువంటి 4,402 పోస్టులని అకౌంటెంట్ పోస్టుల కింద రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తెలంగాణకి 132, ఆంధ్రప్రదేశ్కి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనితో పాటు సంబంధిత స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వయసు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తు తేదీకి చివరి తేదీ వచ్చేసి February 19, 2021ని లాస్ట్ డేట్గా ఎక్కడైతే మెన్షన్ చేశారు. మీరు పంపించాల్సినటువంటి ఈ దరఖాస్తు అడ్రస్ చూసుకున్నట్లయితే VS వెంకటేశన్, అసిస్టెంట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, DDU మార్గ్, న్యూఢిల్లీ 110124 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ cag.gov.in అనేటువంటి వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ని చూడవచ్చు. ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లెవెల్ 5 ఇన్ ద మ్యాట్రిక్స్ పే మ్యాట్రిక్స్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ మనకి విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులకి సంబంధించి వచ్చే నెల 19వ తేదీలోపు
ఈ పర్టిక్యులర్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆడిటర్ అండ్ అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీటికి సంబంధించి ముందుగా ఆడిటర్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి 144 వేకెన్సీస్, ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 220 వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రొబేషనరీ పీరియడ్ అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి పీరియడ్ని ప్రొబేషనరీ పీరియడ్ అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 6,409 పోస్టులు ఆడిటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ 6,409 పోస్టుల్లో 50% ఆఫ్ పోస్టులని డిప్యూటేషన్ మీద, మిగిలినటువంటి 50% ఆఫ్ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఆడిటర్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు. తర్వాత అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు చూద్దాము. అకౌంటెంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 4,402 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి 120, తెలంగాణ వారికి 132 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగి బ్యాచిలర్స్ డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 50% ఆఫ్ వేకెన్సీస్ని ఉన్నటువంటి 4,000 పోస్టుల్లో 50% ఆఫ్ వేకెన్సీస్ని డిప్యూటేషన్ మీద, మిగిలినటువంటి 50% ఆఫ్ వేకెన్సీస్ని మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్యూటేషన్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అకౌంటెంట్స్ ఆర్ ఆడిటర్స్ ఫ్రమ్ ఎనీ అదర్ క్యాడర్ కంట్రోలింగ్ ఆఫీస్ ఆఫ్ ఇండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే అకౌంటెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ ఎవరైతే ఆ కంట్రోలింగ్ ఆఫీస్కి సంబంధించిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారితోటి ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే 50% ఆఫ్ వేకెన్సీస్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 50% ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులన్నీ కూడా జనరల్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ సి, నాన్ గెస్టెడ్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ టు బి కన్సల్టెడ్ ఇన్ మేకింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కన్సల్టేషన్ విత్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాట్ నెసరీ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన కామెంట్ జవాబు అయితే కూడా ఉంది. సో ఇది ఓన్లీ కాగ్ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వేరే అదర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా కానీ, యూపీఎస్సీ ద్వారా కానీ, లేదా ఎస్ఎస్సి ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయట్లేదు. డైరెక్ట్గా కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పే మ్యాట్రిక్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ పోస్టులు, క్లాసిఫికేషన్కి సంబంధించి ఈ పట్టికలో చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 27 సంవత్సరాలు కలిగినటువంటి అభ్యర్థులు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనికి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి దీనికి సంబంధించినటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి దీని ద్వారా మనకైతే తెలుస్తుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.